పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ప్రతీకార చర్య విజయవంతమవ్వాలని పాక్ ముష్కరులు మట్టుపెట్టే శక్తి మనోధైర్యం భారత్ సైనికులకు పరమేశ్వరుడు ప్రసాదించాలని శ్రీ వీరేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 కమలనంద భారతి మహాస్వామి అన్నారు. బుధవారం మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, ఆలయ అర్చకులు యనమండ్ర సుబ్బరావు తదితరుల ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం దుస్సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం, వేద ఆశీర్వదనం అందించి సత్కరించారు. వీరేశ్వర గోకులం సందర్శించి గోవులకు దాన అందించారు. ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. एतावानस्य महिमा विश्वाभूतानि చిన్న ఎవడలకి కవర్ తీసుకో అరెస్ట్ చేశారా అంటే మరి ఇవి కొడితేస్తాయండి తీసుకోరా దాంట్లో అది అవండి దాన్ని కవర్ తీసుకో ఇదే కొమ్మనూరు వాలుగా ఉండే దగ్గర భూమికి దగ్గరగా ఉండాలి. పొట్ట ఈ కాలు గురి మీద గట్టు మీద బండి లాగేస్తుంది. కొండ ప్రాంతాల్లో ఉండే దగ్గర బండి చక్రాలు చిన్నవి ఉంటాయి. మైదాన ప్రాంతాల్లో ఎదురు బండి చక్రాలు పెద్దవి ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా రాయలసీమ పోతే ఇంకే ఉంటుంది చక్రం. ఇప్పుడు ఆ పొట్ట ఎంత ఉందో కిందికి, పొట్ట నుంచి భూమి ఎంత ఎత్తుందో బండి చక్రం అంతే ఎత్తుంటుంది. ఆ భూమికి ఉండే కాలు పెరిగిపోయి దీన్ని ఎక్కించేస్తుంది, గట్టు మీదకి లాగేస్తుంది. అందుకని అక్కడ ఉండే ఎద్దులు పొట్టిగా ఉంటాయి. పొంగనూరు జాతి వేరు. రాయలసీమలో కొన్ని రకాల జాతులు పొట్టిగా ఉంటాయి. అట్లా మహారాష్ట్ర అక్కడ ఆదిలాబాద్ సహ్యాద్రి పర్వతాలు అక్కడ పొట్టిగా ఉంటాయి. నీళ్ళు మబ్బుతో నీళ్ళు అనుకోవాలి. తర్వాత విషయం చెప్పాలా, చేయగలుగుతారు కదా, తర్వాత తదుపరి చేయగలుగుకోవాలి కదా. గురువు అక్కడ పెడితే చేయి దాంట్లో కడుక్కుంటాం, అలా కడిగేసుకుంటాం దాంట్లో. నాప్కిన్ అది పట్టుకొస్తాను.